శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. నేను మీ భానురేఖ. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ వచ్చి, అంతకుముందు చేసిన వీడియోస్లో అసలు ప్రొటెక్షన్ అంటే ఏంటి, అది మనం ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి కొన్ని వీడియోస్ చేశానండి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రొటెక్షన్ మనం అప్లై చేసుకున్నప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుంది ఎదుటి వ్యక్తి మీద. అంటే ఎవరైతే మన మీద నెగిటివ్ ఎనర్జీస్, చెడు కోరుకుంటున్నారో, మన పతనం కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మనం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకోవడానికి ముందు మనం ఎలా ఉన్నాము అన్నది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలండి. మన ఆలోచనలు మంచిగా ఉన్నాయా, మనం చేసే పనులు మంచిగా ఉన్నాయా, మనం అప్పుడప్పుడు మంచి మార్గంలో కాకుండా అదుపు తప్పుతున్నాము అనుకున్నప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవడానికి, అంటే కంట్రోల్ చేసుకోవడానికి మన ఆలోచనలు ప్రయత్నం చేస్తూ ఉన్నామా, మనకు అలాగా అదుపు తప్పుతున్నాము అనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నా మనకి ఒక్కొక్కసారి మనం దాన్ని వెంటనే చేంజ్ అవ్వలేకపోయినప్పుడు మనం వెంటనే దేవుడికి సరెండర్ అవ్వాలి. నాలో ఇలాంటి మార్పులు వస్తున్నాయి, ఇది మంచిది రాదని నాకు తెలుస్తుంది, దయచేసి నన్ను సరైన మార్గంలో పెట్టు తండ్రి అని చెప్పి దేవుని ప్రార్థించి ఏదో ఒక విధంగా మనం మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ మనం మంచిగా ఉన్నంత వరకు మన ఆరా అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళ మీద అది ఒక అద్దంలాగా ప్రతిబింబిస్తుంది, అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎవరైనా మన మీద నెగిటివ్ ఎనర్జీస్ని సెండ్ చేస్తే, పంపిస్తే అవి తిరిగి మళ్ళీ వాళ్ళకే రివర్స్ కొడతాయండి. అంటే ఇక్కడ మనం ఏమీ వాళ్ళ గురించి చెడుగా అనుకోవట్లేదు. మనం ఏమనుకుంటున్నాము అంటే, నా ఆరా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, నేను మంచిగా ఆలోచిస్తున్నాను, అదేవిధంగా నా మీద ఎవరైనా చెడుగా ఆలోచిస్తే వాళ్ళ ఎనర్జీస్ నా మీద పనిచేయకూడదు అని చెప్పి మనం రోజు కూడా అనుకుంటూ ఉంటున్నాం ప్రొటెక్షన్ అప్లై చేసుకుంటున్నప్పుడు. అలా అప్లై చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఎవరైతే మన గురించి చెడుగా అనుకుంటున్నారో వాళ్ళకే తిరిగి వెళ్తాయి అన్నమాట. సో మనం ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఇలా ఎప్పుడు వెంటనే రిఫ్లెక్ట్ అవుతాయి అంటే మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు. అంటే మనం మంచిగా లేకపోతే మన ఇంటెన్షన్స్ ఒక్కోసారి కొంచెం అటు ఇటు అవుతుంటాయని చెప్పి మనం అనుకున్నాం కదా, అలాంటప్పుడు వాళ్ళ మీద పని చేయవా అంటే పని చేస్తాయండి, కొంచెం స్లోగా పనిచేస్తాయి. అంటే వాళ్ళు మన మీద పంపించినప్పుడు మన మీద కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడంతా కరెక్ట్గా ఉండలేకపోతున్నాం కాబట్టి కొంచెం మన మీద ప్రభావితం చూపిస్తాయి. అదేవిధంగా వాళ్ళ మీదకి ప్రభావితం చూపిస్తాయి, కొంచెం స్లోగా ప్రభావితం చూపిస్తాయి. అలా కాకుండా మనం ఏదేమైనా సరే నేను మంచి మార్గంలో వెళ్తాను, మంచి ఇంటెన్షన్ సెట్ చేసుకుంటాను, నేను ఎప్పుడూ నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఒకవేళ నేను బ్యాలెన్స్ తప్పుతూ ఉన్నా నేను నీతిగా నిజాయితీగా నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుని కూడా ప్రార్థిస్తున్నాను, నాకు ఇలా అనిపిస్తుంది, నేను ఇలాగా నెగిటివ్గా ఆలోచించడం సరైనది కాదు, మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ టైం పడుతుంది, నన్ను రక్షించు, ఈ నెగిటివిటీ నుంచి నన్ను బయటకు పడే తండ్రి అని చెప్పి మనం ప్రార్థించినప్పుడు నీతిగా నిజాయితీగా ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతుందండి వెనక్కి. మనం దేనికి భయపడాల్సిన